మా పార్టీని గెలిపిస్తే మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. మా పార్టీని గెలిపిస్తే మీకు బ్యాంకు లోన్లు మాఫీ చేస్తాం. మా పార్టీని పవర్లకు తెస్తే మీ పిల్లగాళ్ళకి సర్కారు కొలువులు వస్తాయి. మా పార్టీ అధికారంలోకి వస్తే మీ ఇంట్లోకి నల్ల నీళ్ళు తెప్పించి తాగిస్తాం. మా పార్టీ కనుక గెలిపిస్తే మీ పంటలకు సరిపోను నీళ్ల కాలువలు మలుపుకొస్తాం. మా పార్టీని గెలిపిస్తే మీ ఊరికి ఏక్ నెంబర్ సౌలతులతో బడి కట్టిస్తాం. మా పార్టీని అధికారంలోకి తెస్తే మీ బతుకులు బంగారం చేస్తాం అని హామీలు దంచుతుంటాయి పార్టీలు. ఏళ్ళ సంది ఇదే కథ. అయితే భారతదేశ చరిత్రలోనే ఎవ్వలి అని కొత్త హామీ ఇస్తుందో పార్టీ. అదేందో తెలుసుకునే ముందు గిది చూడాలి ఫస్ట్. కాంగ్రెస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు ఇల్లంతా. హాగో వాళ్ళెవరు అని పరిశాన్ కాకుండ్రి. గదన్నట్టు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కండువాలు మార్చిన వాళ్ళందరికీ సంతాపం ప్రకటించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. గెలిచినాక ఓడమల్లన్న బోడమల్లన్న కథ చేస్తున్నారని కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు పెట్టిన కొత్త కార్యం ఇది. అంతేకాదు జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్లు అడిగిన వాళ్లకు కొత్త రూల్ పెట్టిర్రు. గెలిచిన తర్వాత పార్టీ మారడం అనే హామీ పత్రాన్ని అఫిడవిట్ రూపంలో తీసుకొని మాత్రమే బీఫామ్ ఇస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్ల ముంగట పొన్నం ప్రభాకర్ అన్న బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు కదా, సేమ్ అట్లనే అన్నట్టు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళంతా కారెక్కుతుండే వరకు వీళ్ళ కోటేసి కూడా వేస్ట్, గెలిచినాక ఎట్లయినా పార్టీ మారుతారు అని పబ్లిక్ అనుకుంటున్నారేమో అని వీళ్ళ భయం ఉన్నట్టుంది.